విశాఖలోని కంచరపాలెం దుర్గానగర్ బీవీకే హై స్కూల్లో క్రీడా వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు ఎంవి మాణిక్యాలరావు హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా చదువు, సంస్కారంతో పాటు క్రమశిక్షణ, ఆటలు, వృత్తి, వైద్య నైపుణ్యాలు, కళలు, విలువలతో కూడిన విద్యను ఏర్పడడంలో ముందంజలో ఉండాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన యోగా, కోలాటం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్రీడల్లో పాల్గొనడంతో పిల్లల్లో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని, పిల్లలంతా తమకి కావాల్సిన సామర్థ్యాలు పెంపొందించుకుంటారని పాఠశాల ప్రిన్సిపల్ మహాలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు అనగా ఫిబ్రవరి 7వ తేదీన భారతీయ విద్యా కేంద్రం బీవీకే హై స్కూల్ దుర్గానగర్ కంచర్పాలెం నందు క్రీడా వార్షికోత్సవం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒలింపిక్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో విజేత అయినటువంటి శ్రీ ఎంవి మాణిక్యాలరావు గారు, రిటైర్డ్ స్పోర్ట్స్ అధికారి వారి ద్వారా జ్యోతి ప్రజ్వలన జరిగి కార్యక్రమం కూడా వైభవంగా జరిగింది. భారతీయ విద్యా కేంద్రం వారు నిర్వహించే పాఠశాలల్లో చదువు, సంస్కారంతో పాటు క్రమశిక్షణ, ఆటలు, వృత్తి విద్యా నైపుణ్యాలు, కళలు, విలువలతో కూడిన విద్యని నేర్పడంలో ఇవి నిలయాలు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన వ్యాయామం, యోగా, పిరమిడ్స్, యోగ్చాప్, కోలాటం అందరినీ అలరించాయి. బీవీకే పాఠశాలలు వివిధ క్రీడాంశాల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించడం, వారిని ప్రాంత, సమితి, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపించడం ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొందుతారని అన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల పిల్లల్లో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని, పిల్లలు టీం వర్క్కి కావలసిన సామర్థ్యాలు పెంపొందించుకుంటారని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి మహాలక్ష్మి వాటిలో అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాభారతి క్షేత్ర ఖేల్కూద్ ప్రముఖ్ శ్రీ కేఆర్కే సత్యనారాయణ గారు, పిఈటిఎస్ సురేష్ గారు, ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ బిజేఎం రవికుమార్ గారు వివిధ కార్యక్రమాలని, వాటి ప్రాముఖ్యతని చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.